మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9-10. మత్తయి సువార్త 21:9-10. జన సమూహములో ఆయనకు ముందు వెలుచుండి వారును వెనుక వచ్చుచుండిన వారును చదువుమా. దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని కేకలు వేయుచున్నారు ప్రియబిడ్డ. ఆయన సర్వోన్నతుడు, సర్వాధికారి, అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వ కృపానిదేవు దేవుడు, సర్వంతర్యామి, సర్వ సృష్టికి ఆధారుడు. కాబట్టి ఆయన ఎవరిని కేకలేస్తున్నారండి? ఎవరిని కేకలేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. అది సర్వోన్నతమైన స్థలములలో జయము జయము జయమని కేకలు వేస్తున్నారు ప్రియబిడ్డ. చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. దావీదు వంశంలో పుట్టాడు. దావీదు వంశంలో శరీరానుసారముగా పుట్టాడు. చనిపోయాడు. చనిపోయి ఇప్పుడు ఎలా ఉన్నాడండి? పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. దావీదు వంశంలో పుట్టి శరీరానుసారంగా చనిపోయి ఇప్పుడు దేవుని కుమారుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి రావడం కారణం ఏంటంటే పాపులను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు ప్రియబిడ్డ. ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా హల్లెలూయా. ఆకారమందు ఎలా కనబడ్డాడండి? శరీరధారిగా కనబడ్డాడు. ఆయన సింహాసనం విడిచాడు. ఆకారము ఎలాగుందండి? మనుషుని ఆకారమే. శిలువ మరణం పొందినంతగా ఆయన మరణము పొంది ఆయన పరలోకాన్ని విడిచి తండ్రి సింహాసనం విడిచి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ప్రతి గానములతో కోట్ల కొలది దేవదూతలతో స్తుతింపబడుతున్న మహిమ నాయకులను విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనగా ఈ లోకానికి వచ్చి తగ్గించుకొని వచ్చాడండి. తగ్గించుకున్నాడు తెలుసు. చూడండి, మహానుభావుడు, సర్వాధికారి తగ్గించుకొని వచ్చాడు ప్రియబిడ్డ. తగ్గించుకున్నాడు ఆయన. అందుకని తగ్గించబడవారు హెచ్చించబడవారు తగ్గించబడతారని ఈ వాక్యం ప్రియబిడ్డ. అందుకని ఆయన తగ్గించుకొని వచ్చాడు ఈ లోకానికి. తగ్గించుకొని వచ్చాడు. ఇక్కడ ఫిలిప్పీయుల రాసిన పత్రిక మత్తయి 21 మొదటి చదువుతాం. 21 తగ్గించి ఎంత తగ్గింపుందో చూద్దాం. మత్తయి 21:1 చదువు. 21:1 చదువుతున్నా చదువు.
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల ఒలీవ చెట్ల కొండ కొండ దగ్గర దగ్గర బెత్ఫగేకు వచ్చినప్పుడు బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే ఆ, కట్టబడి ఉన్న ఒక గాడిద దానితోను ఉన్న ఆ, ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. ఆ, వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి అని ఆ, 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 ఆ. అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు తోలు పెట్టి ఆ, వారిని పంపెను. ఆ. ప్రవక్తలలో చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా 9:9. జకర్యా 9:9 చదువు. బహుగా సంతోషించుడి. ఆ, యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఆ, ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు ఈ రాజు నీతిపరుడును, ఈ రాజు మన రాజు నీతిపరుడును, నీతిపరుడును. రక్షణ గలవాడును, ఆ, దీనుడనై ఆయన ఈ రాజు యేసు రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై దీనుడనై గాడిదను గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లను ఏం చేస్తుంది ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడని ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రిమిట. ప్రవక్త ప్రవశించాడు. ప్రవశించిన ప్రకారమే ఆయన ఏం చేస్తున్నాడండి? సియోను నివాసులారా చెప్తున్నాడు. సియోను అనగా బాగుపడినది అర్థం. సియోను అనగా బాగుపడిన వారము మనము. ఆయన రక్తంలో కడగబడిన బిడ్డల మనం. ఆయన రక్తంలో కడగబడి మన పాపములన్నీ మనం బాగుపరచబడిన వారు కాబట్టి మనకి దేవుడు చెప్తున్నా ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండి. నీ రాజు ఎవరండి? నీతిపరుడు, నీ రాజు ఎవరు? నీతిపరుడు, నీ రాజు ఎవరు? యేసు రాజు. చెప్పాలి. నీ రాజు ఎవరు? మన రాజు ఎవరండి? యేసు రాజు. రాజు అంటే రాజు అనగా పరిపాలించే వారిని రాజు అంటారు. అందుకని రాజుకు ఉండాలి గుణ లక్షణాలు ఏమండి? రాజుకి చెడ్డ లక్షణాలు ఉండకూడదు. రాజుకి ఏ గుణ లక్షణాలు ఉండాలండి? రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడై గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. చూడండి అక్కడేమో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అక్కడేంటండి? తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మహిమ నగరాన్ని విడిచాడు. అత్యున్నత సింహాసనం విడిచి ఉంచగోడిన భాగ్యం ఎంచుకొనగా మనకు ఉండగోడిన భాగ్యం ఎంచుకొనగా ఆయన ఏం చేశాడండి? తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చాడు. తగ్గించుకొని వచ్చాడండి. తగ్గించుకొని ఇక్కడ జకర్యా ప్రవక్త ద్వారా ప్రవశించబడుతుంది. ఏంటంటే నీ రాజు సియోను నివాసులారా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు యేసు రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అనంత స్తోత్రాలుడు, నిరంతరము స్తోత్రాలుడైన నిరంతరము స్తోత్రాలు. ఒక దినము 2 దినాలు స్తోత్రం. ఆయన పూజకి అర్హుడు కాదండి. స్తుతికి పాత్రుడుగా నిరంతరమైన స్తోత్రాలుడు. అందుకని కోట్ల కొద్ది దేవదూతలు ఏం చేస్తున్నారండి? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిరంతరము స్తుతింపబడుతున్న రాజు యేసు రాజు. చూడండి ఎంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు.
నీతిపరుడు, నీతిపరుడు, రక్షించేవాడు, దీనుడు, దీనుడు, దీనంగా వచ్చాడు. దీనుడు, దీన మనసు కలిగి వారిని తగిన కాలము రక్షింపజేస్తాడు. దీన మనసు కలిగి వారిని తగిన కాలము రక్షించే దేవుడు. దీన మనసు కలిగిన వారిని ఏం చేస్తారండి? నీతిమంతులుగా ఎంచబడతా ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎంతగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన తగ్గించుకొని రావడానికి కారణం ఏందో తెలుసా? ఆయన తగ్గించుకొని రావడానికి కారణం ఏంటి? ఆయన రూపంలో ఆయన పోలికగా పుట్టించిన నిన్ను నన్ను నశించిపోకుండా రక్షించుట కొరకు యేసుక్రీస్తు 2025 సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి వచ్చాడు. ప్రియబిడ్డ, ఈ లోకానికి వచ్చాడు. రక్షకుడు అనగా పాపము నుంచి, లోకము నుంచి, నరకం నుంచి, పాతాళము నుంచి తప్పించే వారిని ఏమంటారండి? రక్షకుడు. అందుకనే పాపము నుంచి తప్పించడం కొరకు, నరకం నుంచి తప్పించడం కొరకు యేసుక్రీస్తు రాజుగా ఈ లోకానికి వచ్చాడు. తగ్గించుకొని వచ్చాడు. తగ్గించుకొని వచ్చి ఎలాగ మళ్ళా ప్రజలందరికీ యెరూషలేములో ఎలా కనపడ్డాడో తెలుసా? మార్కు సువార్త 11. మార్కు సువార్త 11. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే, బేతనీ అనే గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూసి, మీరు మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు. దాని విప్పి తోలుకు రండని ఎవడైనా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారని మిమ్మల్ని అడిగినట్లా అది ప్రభువునకు కావలసిన చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో మీరేమి చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారు? అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చునెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరచిరి. తమ పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేయుచున్నాడు. చూడండి, యెరూషలేమునికి సమీపించారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత దేవుడు ఒలీవ కొండల దగ్గర ఉన్న బెత్ఫగే, బేతనీ అను గ్రామాలకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులందరినీ పిలిచి ఏం చేశాడు తెలుసా? ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఇంటి బయట కట్టబడిన గాడిద ఎక్కడ కట్టబడుతుంది? ఇంటి బయట కట్టబడదు. అదే మనం పాలించేవాడిని ఎక్కడ కడతామండి? లోన కట్టేస్తాం, చావుడిలో. చూడండి, ఇంటి బయట కట్టబడి ఉంది. అది నాకు కావాలి. అందరి చేత తృణీకరించబడిన రాయి తలకు మూల రాయి అయిన అన్నట్టుగా ఇంటి బయట కట్టబడిన గాడిదని దేవుడు ఎలా చూశాడండి? ఆ ఇంటి దగ్గర ఉందని ఎలా చూశాడు ఆయన ఎలా చూశాడు? ఆ ఇంటి దగ్గర ఆ గ్రామంలో ఇంటి బయట కట్టబడిందని ఎలా చూశాడండి ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం వల్ల అన్ని తెలుసుకుంటాం మనం. అందుకని జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి, జ్ఞానం కలిగి మనం మాట్లాడాలి, జ్ఞానం కలిగి మనం ప్రవర్తించాలి.
దేవుడు అనంత జ్ఞాని కాబట్టి ఆయన తెలుసుకొని శిష్యులను పంపించి ఇది విప్పుతున్నారు. ఇది ఏంటయ్యా, ఇప్పుడు ఎవరైనా వచ్చి మన ఇంటి దగ్గర వచ్చి మన దాన్ని విప్పుకొని తోలిపోతే మనం ఏమంటాం? బయటికి వెళ్ళి అడుగుతాం మళ్ళా వాడిని దౌర్జన్యం కూడా చేస్తాం. అలాగనే ఇక్కడ గ్రామానికి వచ్చినప్పుడు బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడు, యజమాని అడుగుతుంటే ఇది మా యేసయ్య కావాల్సి ఉందని మమ్మల్ని పంపించాడంటే ఆయన అసలు ఒక్క మారు పలకకుండా ఇచ్చాడండి. చూడండి, ఒక్క మారు మాట పలకలేదు, ఒక్క మాట కూడా పలకలేదు. చూడండి, ఆయన దగ్గర ఎలాంటి మనసు ఉందండి? ఇచ్చే మనసు ఉంది. ఆయన దగ్గర ఎలాంటి మనసు ఉందండి? ప్రేమించే మంచి మనసు ఉంది. అలాంటి మనసు మనలో కూడా ఉండాలి. ప్రేమిట మంచి మనసు కలిగి ఉండాలి. మనసున్న మంచి దేవా నీ మనసు నాకు ఇచ్చాను పాడుకున్నా. మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోరగా పలుకుపోవయా, నా హృదికి రారాజుగా పిలచిపోవయా, నా మదిని పలుకుపోవయా, నా హృదికి రారాజుగా పిలచిపోవయా, మనసంత మంచి దేవా నీ మనసులో నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. హల్లెలూయా, హల్లెలూయా. మనసు మలినమైన వారి కొరకు మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు యేసయ్య. మనసును మార్చడానికి, మారు మనసు కలగటానికి. అందుకనే దేవుడు వాక్యం సలుస్తుంది, మారు మనసు పొంది ఏం చేయాలి? రక్షణ పొందమన్నాడు. మారు మనసు పొంది రక్షణ పొందాలి. మారు మనసు దాని ఫలాలు ఫలించాలని దేవుడు వాక్యం సలుస్తుంది. బిడ్డ మారు మనసు కలిగి ఉండాలి. మంచి మనసుతో మనము దేవుని ఆరాధించాలి, సేవించాలి. బిడ్డ ఈ యొక్క యజమానుడు ఇప్పి తోలుకొని పొండని వారికి చెప్పాడు. శిష్యులు చెప్పినవాడు తోలుకొని వచ్చినప్పుడు ఆయన దాని మీద బట్టలు వేయగా కూర్చున్నాడు. అనేకులు తమ బట్టలు దారి పొడుగు పరిచారు. అడవిలో నుంచి కొమ్మలు తీసుకొచ్చి, చెట్ల కొమ్మలు తీసుకొచ్చి ఏం చేశారండి? దారి పొడుగును పరిచారు. చూడండి, అదే ఈ యొక్క బట్టల ఆదివారానికి కారణం ఏంటంటే ప్రజలు యేసు ప్రభు వారు గాడిద మీద కూర్చొని వస్తున్నప్పుడు, అంటే అర్థం ఏంటంటే గాడిద పిల్ల మీద కూర్చొని వస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక, జయము 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 జయమని. చూడండి, యేసురాజు గాడిద మీద తగ్గించుకొని ఎందుకు వచ్చాడు తెలుసా? పాపములో ఉన్నారు. పాపములో ఉన్న వారిని నశించిపోయేదాన్ని వెతికి రక్షించిన వరకు ఆయన ఈ లోకానికి తగ్గించుకొని గాడిద మీద ఎందుకు తెలుసా? గాడిద దేనికైనా పనికి వచ్చింది. అది బరువులు పైకి కదా, దేనికి పనికిరాదు, బరువులు పైటానికి. అది యేసు ప్రభు వారు గాడిద కూర్చున్నారు. అందుకనే ఎందుకు పనికిరాని నన్ను మన మనుషుల దృష్టిలో కానీ లోకంలో పనికిరాని నిన్ను నన్ను ఏం చేస్తుంది తెలుసా? ఆయన ప్రేమించి దయ చూపించి ఏం చేస్తే తెలుసా? నిన్ను నన్ను రక్షించి నిత్యరాజ్యానికి వారసుడిగా చేసేట. చూడండి, ఎంత తగ్గింపు, ఎంత దీనాది దీనమైన దేవుడు. నీతిమంతులుగా మార్చుడు కొరకు, నిన్ను నన్ను రక్షించే కొరకు దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే ఆయన ఎంత దీనాది దీనమో ఆయన హృదయం ప్రేమిట. దీనాది దీనముగా ఈ లోకానికి వచ్చాడు.
ఆయన దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు ప్రియపేట. ఈ లోకంలో అయితే రాజులు ఎలా ఉంటారు, గుర్రాల మీద వచ్చేవాడు. వెనక ముందు పెద్ద ఇది ఎట్లుండేదండి, సెక్యూరిటీ ఉండేది. యేసు రాజుకి అలాంటి ఏం లేదు. ఎందుకని ఆయన రాజుగా ఉండకూడదు భాగ్యము, దేవుడుగా ఉండకూడదు భాగ్యం పరమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క గాడిద మీద వస్తున్నప్పుడు యెరూషలేము ప్రజలు హోసన్నా, జయము జయము అంటే హోసన్నా హోసన్నా అనండి, హోసన్నా యేసు రాజా, హోసన్నా 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 జయము, హోసన్నా జయమని మనం కూడా కేకలు పెట్టాలి బిడ్డ, కేకలు పెట్టాలి. దారి పొడుగుతున్న కూడా ఏం చేస్తారండి, కొమ్మలు నరికి పరుస్తున్నారు, బట్టలు వేస్తున్నారు. వెనుక వచ్చిన వారు ముందు వచ్చిన వారు ఏమంటారు, జయము యేసు రాజా, జయము నీకు మాత్రమే జయము, నీవేనైనా స్తోత్రారుడు, నీవే ఆరాధనకి ఏకుడు, నీవే స్తుతికి పాత్రుడు అయ్యా, యేసు రాజా నీకే జయము జయమని కేకలు వేస్తున్నారని చూడండి. సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేస్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన బిడ్డలందరికీ ఎలా ఉండాలండి, ఆయనకి ఇష్టమైన బిడ్డలందరికీ సమాధానం కలిగింది ప్రియబిడ్డ, సమాధానం కలిగింది. గాడిద ఎక్కారంటే గాడిద ఎక్కారు, ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపు. గాడిద ఎక్కారంటే దేవుడు గాడిద ఎక్కారంటే ఎంత తగ్గింపు. మనలో తగ్గింపు ఉండాలి, తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు తగ్గించుకొని ఉండాలి. ప్రతి ఒక్క దానిలో ప్రవర్తనలో కానీ, క్రియల్లో కానీ, మాటల్లో కానీ, మన ప్రవర్తనలో కానీ ఎలా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. మనం తగ్గించుకొని ఉంటే తగిన కాలం మనం హెచ్చించబడతాం ప్రియబిడ్డ, తగిన కాలం మనం హెచ్చించబడతాం. హెచ్చించబడేవారు తగ్గించబడతారు, తగ్గించబడేవారు హెచ్చించబడతారు. దేవుని ఎదుట మనము తగ్గి ఉండాలి, దేవుని ఎదుట మనం తగ్గి ఉండాలి. లూసిఫర్ని దేవదూతే అయినా కానీ దేవుని ఎదుట అది, ఆ దేవదూత, ముగ్గురు దేవదూతలో లూసిఫర్ దేవదూత ఎలాగుందండి, దేవుని ఎదుట హృదయము సరిగా లేదు. దేవుని ఎదుట దాని లూసిఫర్ యొక్క ఆలోచన సరిగా లేవు. అందుకని లూసిఫర్ని ఏం చేశాడండి, లూసిఫర్ని అక్కడి నుంచి పరలోకం నుంచి భూమిపైకి నెట్టివేశాడు, పాతాళంలోకి నెట్టివేశాడు. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి తెలుసా, మనము హృదయము శుద్ధిగా ఉండాలి, మన మనసు తగ్గించుకొని ఉండాలి, మంచి మనసుతో ఆయన్ని సేవించేవారిగా మనం ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఏమనంటారండి, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా హోసన్నా జయము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని కేకలు వేస్తున్నారు ప్రియబిడ్డ, అని కేకలు వేస్తున్నారు. ఆయన ఎవరి కోసం వచ్చాడో తెలుసా, అంత తగ్గించుకొని గాడిద మీద ఎక్కి ఎందుకు వచ్చాడో తెలుసా, ఆయన తగ్గింపును చూడడానికి ఈ లోకానికి వచ్చారు. యేసయ్య తగ్గించుకొని ఆయనలాగా మనం ఉండాలని సాదృశ్యం అది ప్రియబిడ్డ. గాడిద మీద ఎక్కడండి ఒక రాజు, చూడండి, గుర్రం మీద రావాల్సిన రాజు గాడిద మీద ఎక్కి వస్తున్నాడంటే అందరికి ఆశ్చర్యం వేసింది. అందరికి యెరూషలేము నివాసులు అందరూ కూడా ఆశ్చర్యం వేసింది. వాడు దారి పడుకుతున్నా బట్టలు పరిచారు. ఈ గాడిద కూడా ఏమొచ్చిందండి, ఈ గాడిద కూడా ఘనత వచ్చింది. ఎందుకు పనికిరానిది కదా, అది బరువులు మోయడానికే పనికొచ్చింది కానీ ఇంటి తలవాగిట ఉండేది. కానీ గాడిద ఎక్కడ ఉంటుందని అరణ్యములో ఉంటుంది, అరణ్యములో ఉంటుందండి. అక్కడ అది ఒంటరిగానే ఉంటుంది, నైట్ కూడా తిరుగుతుంటుంది అంతే. అది అలాంటి గాడిదకి ఏమొచ్చిందండి, ఘనత వచ్చింది. ఘనత వచ్చేసరికి ఎంత సంతోషం వచ్చిందండి, చూడండి ఎంత సంతోషం వచ్చింది ఆ గాడిదకి. ఎందుకు పనికిరాని గాడిదకి యేసు రాజు కూర్చున్నారంటే ఎంత ఘనత వచ్చిందండి. నీవు నేను కూడా ఎందుకు పనికిరాని వాళ్ళ ఈ లోకంలో, ఎందుకు పనికిరాని వాళ్ళ పాపులము అపరాధులమై ఉండగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే
ఆయన కృప ద్వారా మన్ని రక్షించాడు. ఆయన ప్రేమ ద్వారా మన్ని ఆయన సమీపస్తులుగా చేశాడు. ప్రేమట ఎపిఎస్సి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-2 2:5 మనము ఆ, మన అపరాధముల చేత మనము మన అపరాధముల చేత సచ్చిన వారమైనప్పుడు ఆ, సైతము సచ్చిన వారమై ఉండ సైతము మన ఎడల ఆ, చూపిన ఆ, తన మహాప్రేమ చేత ఆ, మనలను తన మహాప్రేమ చేత మనలను ఆ, క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా మన్ని బ్రతికించెను. కృప చేత ఆ, మీరు ఆ, రక్షింపబడి ఉన్నారు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏముందండి? ఆయన ప్రేమ చేత మనం ఆయన సమీపస్తులుగా మనం తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ ద్వారా ఆయన ప్రేమించి మరణంగా ప్రేమించి ఆయన ప్రేమ ద్వారా మనం ఏం చేశాడని సమీపస్తులుగా చేశాడు. ఆయన సన్నిధానం తీసుకొచ్చాడు. కృప ద్వారా మనల్ని రక్షించాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. పాపముల చేతలు అపరాధముల చేతలు సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పనికిరండి మన జీవితాన్ని యేసయ్య యేసురాజు మన జీవితాన్ని ఏం చేశాడంటే ఆయన యందు మనము విశ్వాసం కలిగినప్పుడు ఏం చేశాడండి? సమీపస్తులుగా చేశాడు. నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. ప్రియబిడ్డ, ఎందుకు పనికిరండి మనల్ని నశించిపోయే మనల్ని ఏం చేశాడండి? వెతికి రక్షించాడు. ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన రక్షించే దేవుడు. ఆయన నీతిపరుడు. రాజు అంటే ఏంటండి? రాజు ఏం చేస్తాడండి? రాజు నీతి కలిగి ఉండాలి. రాజు ఎలా ఉండాలండి? రాజు తగ్గించుకొని ఉండాలి. రాజు ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. రాజు ఎలాగ ఏలుబడి చేయాలి? ఈ 3 లక్షణాలు ఉంటే రాజు ఏం చేస్తాడంటే ఏలుబడి చేయటకు అర్హుడు. ఏలుబడి చేయడానికి ప్రజలను ఏలుబడి చేయడానికి అర్హుడు. కానీ ఈ నీతి లేకుండా, తగ్గింపు లేకుండా, పరిశుద్ధులు లేకుండా రాజ్యాన్ని ఏలడానికి అర్హుడు కాదు. అందుకనే రాజు ఎలా ఉండాలని తగ్గించుకొని ఏలాలి, రాజ్యాన్ని ఏలాలి. కాబట్టి ఆయన నీతిపరుడును, పాపము లేని వాడును, పరిశుద్ధులను, నిష్కల్మషులను, పాపం చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఇతడు మనకి సరిపోయిన మనకి ప్రధాన యాజకుడు. కాబట్టి ఈ రాజు ఎలాగ వెళ్తున్నాడు? మన్ని నీతి కలిగి వెళ్తున్నాడు. రక్షించాడు. మన్ని నీతిమంతులుగా మన్ని ఆయన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా మార్చాడు. కృపదారు మన ఏం చేశాడండి? రక్షించాడు. అందుకని ఆయన రక్షకుడు అనగా కాపాడే దేవుడు. రక్షకుడు అనగా తప్పించే దేవుడు. రక్షకుడు అనగా నిత్యరాజ్యానికి వారసులుగా చేసే వారిని ఏమన్నారండి? రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కట్టబడిన గాడిదలో అది పాపపు కట్టలలో ఉంది. దాని యొక్క సాదృశ్యం ఏంటంటే గాడిద ఎందుకు పనికిరంది అని సాదృశ్యం. కాబట్టి కట్టబడిన గాడిదకి ఎలా ఘనత వచ్చిందో చూడండి. ఘనత వచ్చేసరికి ఎంత సంతోషపడుతుందో. ఘనత ఎవరి ద్వారా వచ్చిందని మనకి దేవుని ద్వారా మనకి ఘనత రావాలి. అందుకనే అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను తప్పించదును, అతడు నాకు ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచెదను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అతను మనం దేవుని ప్రేమించాలి. దేవుని ఆజ్ఞ మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనం ఏం చేస్తాడు? దేవుడు ఘనపరుస్తాడు. ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. ప్రేమిట ఆయన్ని మనం ఏం చేయాలి? ఘనపరచాలి, మహిమపరచాలి. ఎందుకని ఆయన సాత్వికుడు. ఆయన భూమి మీద సాత్వికుడు అండి. గాడిద మీద ఎక్కువ వస్తున్నాడండి. ఎంత సాత్వికుడు అండి? సాత్వికము అంటే లోబడే మనస్తత్వం, లోబడే స్వభావం ఆయనది. అందుకని ఆయన సాత్వికుడు కాబట్టి గుర్రం ఎక్కాల్సిన రాజు గాడిద మీద ఎక్కాడండి. చూడండి ఎంత సాత్వికుడు, ఎంత దీనాది దీనమైన దేవుడు.
ఎంతగానో తగ్గించుకొని పరలోక రాజ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఆయన సాత్వికుడు. కాబట్టి నేను సాత్వికుడను, నా కాడిని ఎత్తుకొని మీరు నేర్చుకోండి అంటున్నాడు దేవుడు. నేను సాత్వికుడను, నా కాడిని ఎత్తుకొని మీరేం చేయాలి? నా కాడి కింద ఉండాలి. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి ప్రియబిడ్డ. అదే కాడి. అందుకని నా కాడి ఎత్తుకో, నా కాడి కింద రా అన్నాడు దేవుడు. అందుకని విలాప వాక్యాలు ఉంటుంది. యవనస్తులు నా కాడి కింద రమ్మని అక్కడ విలాప వాక్యాలు ప్రియబిడ్డ. కాబట్టి యవనస్తులు ఆయన కాడి కింద ఉండాలి. ఆయన కాడిని మొయ్యాలి. ఆయన కాడిని మొయ్యి ఏంటండి? ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి ప్రియబిడ్డ. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు భరించాడు, అపోషించబడ్డాడు. అయినా కానీ ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించని తండ్రిని వేడుకున్నారు ప్రియబిడ్డ. హల్లెలూయా. ఆయన కాడిని మనం పోయాలి. ఎందుకని? ఆయన నీతిపరుడు, రక్షించిన దేవుడు, దీనత్వము కలిగిన వాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో నేను వారినే దృష్టిస్తానని యెషయా పుస్తకంలో ప్రియబిడ్డ. ఎవడు దీనత్వము కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. దీనులు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దీనులు ఏం చేస్తున్నాడు? దీనులను కనికరిస్తాడు, దీనులను కటాక్షిస్తాడు దేవుడు ప్రియబిడ్డ. అందుకనే యెషయా 57 అధ్యాయం 15 వస్తుంది. యెషయా 57:15. మహాగరుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింపజేయటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపజేయటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. దీన మనసు కలిగి వారి వద్దనే దేవుడు ఏం చేస్తాడండి? నివసిస్తాడు. దీనులకు ఆయన అండ, దీనులకు ఆయన కొండ. అందుకని దీనత్వం కలిగి ఉండాలి. అందుకని ఆయన దీనముగా ఈ లోకానికి వచ్చాడు. దీనుడుగా ఈ లోకానికి వచ్చాడు. సమస్తమును అర్పించాడు. సిలువలో నలిగి వేలాడాడు. సమస్తమును అర్పించాడు ప్రియబిడ్డ. సమస్తమును అర్పించాడు. ఆయన సాత్వికుడు కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా సాత్వికము నేర్చుకోవాలి. వినయము కలిగి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, అనాది కాల ప్రణాళికలోనే దేవుడు దేవుడు తన దూత ద్వారా ప్రవశించాడు. మరియమ్మ తల్లికి ప్రవశించాడండి. ప్రవశించాడు. నీ కడుపున రాజు పుడతాడని ప్రవశించాడు. ఆ ప్రవచనము నెరవేరబడింది. ప్రవచనం నెరవేరబడింది ప్రియబిడ్డ. ఆయన రాజులకు రాజు, యేసురాజు అయిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అనంత స్తోత్రారుడు. ఆయన ఆరాధనకేయుడు, పూజగారుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రారుడు. హల్లెలూయా. ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఘనపరచాలి. అందుకనే యెరూషలేము ప్రజలు ఏమంటారు తెలుసా? హోసన్నా జయము, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, యేసురాజు రాజుల రాజే, కరుణా కోరుతుండే, కరుణా కోరుతుండే, హోసన్నా జయము, హోసన్నా జయమనకే, హోసన్నా
హల్లెలూయా. జయమిచ్చాడు దేవుడు. సిలువలో నలిగి వేలాడాడు. సిలువలో నలిగి వేలాడి మనందరికీ ఏం చేశాడు తెలుసా? జయమిచ్చాడు దేవుడు. జయమునిచ్చాడు. మనం పడవలసిన శిక్ష, మనం అనుభవించిన శిక్ష ఆయన ఏం చేశాడు? అనుభవించి తన ప్రాణాన్ని పెట్టి బలహీనంలో ఉండగా, భక్తిహీనమై ఉండగా, పాపులమై ఉండగా మన కొరకు ఏం చేశాడు? ఆయన ఒక్కసారి ప్రాణం పెట్టాడు. ఒక్కసారి ప్రాణం పెట్టాడు. చూడండి ఆయన ప్రేమ ఎంతగా మన ఎదురు ఉంచాడు. ఆయన ప్రేమ ద్వారా మనం ఈరోజు మనం సజీవులుగా ఉండి రక్షించబడ్డామంటే ఆయన ప్రేమే, ఆయన కృపే బిడ్డ, ఆయన ప్రేమే. అందుకనే పరమగీతాల్లో ఉంటుంది, ఏముంటుందంటే మరణమానంతగా నా ప్రాణము పెట్టాను, ప్రేమించి మీ కొరకు నేను మరణమంతగా ప్రాణం పెట్టానని వాక్యం సర్విస్తుంది బిడ్డ. మరణమంతగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని మనం ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయాలండి? మనము మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి ప్రియబిడ్డ, ఆరాధించాలి. జకర్యా 9:9 చదువు. జకర్యా 9:9. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును, గాడిదను గాడిద పిల్లను గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడు తెలుసా? గాడిద పిల్లను ఎక్కి ఎందుకు వస్తున్నాడు తెలుసా? చదువు 12వ వచనం. 12వ వచనం. చక్రయం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసిందని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. సియోను నివాసులారా మీరు ఉత్సాహించండి. మీ బంధకాలని నేను విడిపిస్తాను, మీ బంధకాలని విడిపిస్తాను, మీ పాపముల నుంచి నేను రక్షిస్తాను. మరలా సియోను కోటలో ప్రవేశించుడి. సియోను కోటలో ప్రవేశించుడి. ఆయన కోటలో మనం ప్రవేశించాలి. సియోను అనగా పరలోక రాజ్యము. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో యేసుక్రీస్తు, అయ్యా నీవు నా దేవుడు అయ్యా, నా రక్షకుడు అయ్యా, నా కొరకునైనా ఎంత దీనాది దీనముగా ఈ లోకానికి వచ్చి అయ్యా రాజు కూడా ఉండకుండా భాగ్యం ఎంచుకొనక అయ్యా మీరు గాడిద మీదనైనా మా కొరకునైనా ఈ లోకానికి వచ్చారయ్యా. ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారయ్యా. మీకు కూడా తగ్గించుకొని ఉండాలి. నన్ను బాగు చేయ్యా, నన్ను బాగు చేయ్యా, నా హృదయము నాయన మీ రక్తంతో కడగయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయ్యా, నా మీ జీవితాన్ని నాయన బాగు చేయని మరి ఏం చేయాలని దేవుని అడగాలి. నీ బంధకాలని నేను విడిపిస్తాను. మరలా సియోను కోటలకు త్వరగా ప్రవేశించడే, రండి, నేను మీకు తెలియజేస్తున్నాను, మీకు వేరే చేస్తానన్నాడు. సియోను అనగా బాగు చేయబడది. అక్కడ ఏముంటుందండి? పరలోక సియోను అనగా పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఏముంటుందండి? అక్కడ పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యంలో చేరలేము. పరిశుద్ధత లేకుండా ప్రభువును మనం సేవించలేము. ఎప్పటికెప్పటికి అన్నకంటే అది పరిశుద్ధతే. పరలోక రాజ్యము పరిశుద్ధతే. పరలోక రాజ్యములో ఆయన అత్యున్నత సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అక్కడ పరిశుద్ధులు ఏం చేస్తారు తెలుసా? నిత్యము స్తుతిస్తుంటారు, నిత్యం ఆయన మహిమపరుస్తుంటారు, నిత్యం ఆయన ఘనపరుస్తుంటారు, నిత్యం ఆయన ఆరాధిస్తుంటారు. ప్రేమిడ ఇదే పని పరలోక రాజ్యం. అక్కడ అందరూ కూడా ఎలా ఉంటారు తెలుసా? అందరూ ఒకే తెల్లని వస్త్రాలు వేసుకొని ఉంటారు. అందరూ ఒకే కళ్ళల్లో ఉంటారు. అందరూ ఒకే మనసులో ఉంటారు. అందరూ ఒకే గాన ప్రతిగానాలు చేస్తుంటారు. ప్రియబిడ్డ తెల్లని వస్త్రాలకి నిదర్శనం ఏంటంటే, అర్థం ఏంటో తెలుసా? తెల్లని వస్త్రాలకి అర్థం ఏంటంటే, దేవుడు మనలను శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి మళ్ళీ విడిపించినప్పుడు అక్కడ పరలోక రాజ్యంలో
తెల్లని వస్త్రాలు వేసుకొని ఆ శ్రమల నుంచి బాధల నుంచి విడిపించబడిన వారిని యెహోవా గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, అయ్యా వీరు ఎవరయ్యా, వీరు తెల్లని వస్త్రాలు వేసుకున్నవారు వీరు ఎవరయ్యా అంటే అక్కడ చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము చదువుదాం. ఎవరయ్యానని అక్కడ యెహోవా గారు అడుగుతున్నప్పుడు, దేవదూతను అడుగుతున్నప్పుడు ఆ యొక్క దేవదూత సెలవిస్తుంది. చదువుదాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారయ్యా అంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చారయ్యా. వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు. చదువు ప్రకటన 7వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయం 13, 14 చదువుతారు. ప్రకటన 7. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. వీరెవరు ఎక్కడి నుండి వచ్చిందని నన్ను అడిగిన. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొని చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీరెవరయ్యా? వీరు తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన వారు వీరెవరయ్యని ఎవరు అడుగుతున్నారండి? యెహోవా గారు అడుగుతున్నారు. తల్లి గర్భం నుంచి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యెహోవా గారు అడుగుతున్నారు. దేవదూతను అడుగుతున్నప్పుడు, అయ్యా వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారయ్యా, వీరు మహాశ్రమల నుంచి వచ్చి ఎక్కడండి శ్రమలు? ఎక్కడ కలిగిన శ్రమలు? ఈ యొక్క పరలోక రాజ్యంలో వచ్చిన వారికి శ్రమలు ఎక్కడ కలిగి చెప్పండి. ఎక్కడ కలిగినండి శ్రమలు? పరలోక రాజ్యంలో వచ్చిన వారికి, తెల్లని వస్త్రాలు వేసిన వారికి ఆ దేవదూత సభ ఎక్కడ కలిగిన శ్రమలు? భూలోకంలో. ఎవరంటే నువ్వు నేనే యేసుక్రీస్తు నమ్ముకునే శ్రమలు రాక, క్రైస్తవుడు అనబడేవాడు శ్రమలు రాక తప్పవు. క్రైస్తవులు అనబడిన వారు శ్రమ అనుభవించాలి. శ్రమ లేకుంటే మనము దేవుని మహిమపరచడం మనం మర్చిపోతాం. వీళ్ళు శ్రమ పడాలి. శ్రమ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి. శరీరాన్ని నల్లగొట్టుకుని ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఈ లోపల ఎన్నో శ్రమలు ఉంటాయి. అవి కాదండి, మనం కూడా శ్రమ పడాలి. ఆయనలో శ్రమ పడాలి, ఉపవాసించాలి. కొన్ని ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. నీ శరీరాన్ని శ్రమ పెడుతున్నావా? నాకెందుకు లే శ్రమ, నాకెందుకు లే అని కడుపారా భోజనం చేసి కంటారా నిద్రపోతున్నారు. ప్రియబిడ్డలారా, నీవు ఒక్కరోజైనా దేవుని కోసము నువ్వు శ్రమ పడుతున్నావా? శ్రమ మేలైన అంటాడు. శ్రమ పడాలండి, శ్రమ పడాలి. శ్రమ లేకుండా మనం సువర్ణంగా మనం మారలేము. సువర్ణము దేని వల్ల పరీక్షించబడిందండి? అది అగ్ని వల్ల పరీక్షించబడింది. అగ్ని వల్ల పరీక్షించబడింది కాబట్టి మనం దేవుని ద్వారా మనం పరీక్షించబడుతున్నాం. కాబట్టి ఈ లోపల ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, కరువు వచ్చినా, అవమానాలు నిందలైన ఇన్ని మనం భరిస్తూనే ఉండాలి. శ్రమల్లో మనం ఏం చేయాలని కృంగిపోకూడదు. శ్రమల్లో మనం దినదినం ఏం చేయాలని లేవనెత్తబడాలి. శ్రమల్లో మనం దేవుని స్తుతించాలి. అందుకనే ఇక్కడ పరలోక రాజ్యంలో అడుగుతున్నాడు, అయ్యా వీరు ఎవరయ్యా? తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు ఎవరయ్యా? వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారయ్యా. వీరు మహాశ్రమల నుంచి వచ్చారు. వీళ్ళు సుఖపడి రాలేదు. వీళ్ళు సుఖపడి ఏసీ రూముల్లో ఉండి రాలేదు ఇక్కడికి. నీకు శ్రమ కావాలి. శ్రమ దినమును నువ్వు కృంగినడలా చేతగాని వాడిగా అవుతావు, చేతగాని దాని అవుతాని సామెతల గ్రంథం ద్వారా మాట్లాడుతున్నట్టు బిడ్డ. శ్రమలో నేను తట్టుకోవాలి. శ్రమలో నేను స్తుతించాలయ్యా. శ్రమలోనే నేను ఘనపరచాలయ్యా. శ్రమలో నీ కొరకు నేను నిలబడాలని దేవుని అడగాలి. కానీ శ్రమల్లో మనం కృంగిపోతే ఎట్లా? యేసయ్య అన్న కృంగిపోయాడా? యేసయ్య ఎక్కడ కూడా కృంగిపోలా. యేసయ్య శ్రమ పెడుతున్నా కానీ ఎక్కడ కృంగిపోలా. మాటలతో శ్రమ పెడుతున్నా కానీ ఆయన ఎక్కడ కృంగిపోలేదు. కానీ క్షమించన్నాడు అంతే. మనం కూడా శ్రమలో కృంగిపోతున్నామేమో. ఈయన ఈ శ్రమలు ఎంత తగినవి కాదండి. ఈ శ్రమలు ఎంత తగినవి కాదు. అసలు ఈ శ్రమలో కృంగిపోతే ముందు ఈ శ్రమలు ఎన్నున్నాయో తెలుసా? ఎన్నున్నాయో తెలుసాయి.
నీ ఇంటి వారే నీ ఇంటి వారు మహాసభలుగా చెప్తారు. నీ తల్లిదండ్రులే పిల్లలు మహాసభలుగా చెప్తారు. పిల్లలే తల్లిదండ్రులు మహాసభలుగా చెప్తారు. తెలుసా? ఈ శ్రమలు అనుకున్నారా? చిన్న చిన్న విషయాలు శ్రమలు కాదు. ఇవన్నీ కొన్ని సంఘటనలే. ఇప్పుడు ఈ సంఘటనలు మనం ఎదుర్కోవాలి బిడ్డ. అందుకనే శ్రమల్లో మనం తట్టుకోవాలి. శ్రమల్లో సువర్ణంగా మనం మారాలి. సువర్ణంగా మనము మారాలి ప్రియబిడ్డ. యేసు ఆయన రారాజుగా ఎందుకు నిలిచిపోయాడు తెలుసా? ఈ యుగమందును రాబోయేందును యుగయుగాలకి 1000 తరాలు కూడా రాజుగా ఎందుకు నిలిచిపోయాడు తెలుసా? ఈ లోకంలో అన్ని కూడా ఆయన అనుభవించాల్సింది. మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి అనుభవించాడు ప్రియబిడ్డ. అనుభవించాడు కాబట్టి ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ప్రతి గానములతో ఆయన స్తుతించబడుతున్నాడు, ఆరాధించబడుతున్నారు ప్రియబిడ్డ, మహిమపరచబడుతున్నారు ప్రియబిడ్డ. అలాగే మనం కూడా దేవుడి ద్వారా మనం మహిమ పొందాలి. దేవుడి ద్వారా మనం ఘనత పొందాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకుంటారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది బిడ్డ. సాత్వికం అంటే ఏంటండి? సాత్వికులు అంటే ఏంది? సాత్వికం అంటే ఏందమ్మా? తగ్గించుకోండి. సాత్వికం అంటే లోబడి మంచి మనసు. సాత్వికం అంటే చెప్పింది చేయటం. సాత్వికం అంటే చెప్పింది విని చేయటం. దానినే సాత్వికము. సాత్వికుడని ఎవరికి పేరు వచ్చిందండి? సాత్వికుడని దేవునికి పేరు వచ్చింది. నెక్స్ట్ మోషేకి సాత్వికుడని వచ్చింది. దేవుని పిల్లలు మనం యేసు రక్తంలో కడగబడి మనం ఎలా ఉండాలి? సాత్వికము కలిగి ఉండాలి. సాత్వికుడు మోషేకి ఏది చెప్తే అదే దేవుడు ఏది యెహోవా తండ్రి ఏది ఆజ్ఞాపిస్తే అదే చేశాడండి. ఏదేం చేయలా. ఈరోజు మనం వాక్యం వింటున్నాం కానీ పోయిన వారు మనం ఏ వాక్యం విన్నామని చెప్పండి. పోయిన నీతిమంతుల కోరిక ఉత్తమైందని దేవుడు వాక్యం సెలవుస్తుంది. చదువుకుందాం. నీతిమంతుల కోరిక ఉత్తమైందంట. సామెతలు 11:23. సామెతలు 11:23. త్వరగా చదువు. 10 నిమిషాలు. 11:23. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైంది. భక్తిహీనత. భక్తి ఎలా ఉండాలి? భక్తిలో హీనత రాకూడదండి. భక్తిలో హీనత ఏంటంటే భక్తి కలిగిన వారు ఎలా ఉంటారో చదువుదాం. పేతురు రాసిన పత్రిక. మొదటి పేతురు 2వ పేతురు 1వ అధ్యాయము 5, 6, 7 వచ్చిన చదువుతున్నారు. హల్లెలూయా. భక్తి అంటే ఏందనుకున్నారు? భక్తి అంటే ఏదో మనం బయలు పెట్టుకుని చర్చి రావడం, ఏదో కాలు వేయడం, ఏదో కొబ్బరికాయలు కట్టడం, ఏదో చేయడం కాదండి భక్తి అంటే తెలియాలి. అందుకని యోగ గ్రంథంలో ఉంటుంది 6:11. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తిహీనతలో ఏముందండి? భక్తిహీనత యొక్క చదివారుగా భక్తి పనులు ఎలా ఉండాలని ఇక్కడ తెలియపరచండి. భక్తి పనులు చదువు. సద్గుణమందు జ్ఞానమందు ఆశానిగ్రహమందు సహనమునందు భక్తి. ఇది భక్తి పనుల యొక్క గుణలక్షణాలు ఏంటండి? అది భక్తి. మళ్ళీ తర్వాత భక్తి యందు ఏమో అమర్చుకోమన్నాడు? సహోదర ప్రేమ యందు దయను అమర్చుకున్నాడు. అంటే ఏముంది? దయానుగా కింద ఫుట్బోర్డ్లో ప్రేమ ఫుట్బోర్డ్లో చూడండి. దయాను కాడ 2 కింద 2 చూడండి. ప్రేమ
ప్రేమ కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సద్గుణము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి, మరలా సహనం కలిగి ఉండాలి, సద్గుణం కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా భక్తి పరులు ఉండే గుణ లక్షణాలు ప్రియబిడ్డ. ఈ యొక్క గుణ లక్షణాలు భక్తి పరుల్లో ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. అదే మనకి ధైర్యం ఇచ్చిందండి. భక్తి ఇల్లాక మనసు ఎలా ఉంటుందండి? అహంకారం వ్యక్తమైంది. భక్తి ఇల్లా హృదయంలో ఏంటండి? అహంకారంగా ఉంటుందండి. అది కాదండి. భక్తి పరులలో ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య దయను అమర్చుకోవడానికి ప్రేమ మన హృదయాల్లో అమర్చుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమ అనేక దోషములు కప్పివేసింది. ఆయన ప్రేమ ఏం చేసిందండి? మన పాపాలన్నీ మన దోషాలను ఏం చేశాడు? ఆయన కప్పివేశాడు. మన పాపాలు మన దోషాలన్నీ కూడా కప్పివేసుకున్నాడు ఆయన. మరలా నేను నీ పాపాలు నేను ఎన్నడికి మరలా నీ జ్ఞాపకం చేసుకోను. అదే ఉంది కదా, దీంట్లో ఉంటుంది కదా. మీకా గ్రంథము శివరాధ్యాయము చివరి వచనం చదవండి. మీకా చివరి అధ్యాయము చివరి వచనం లాస్ట్ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములో నీవు పారవేతువు. చూడండి, హల్లెలూయా. ఎలా ఉన్నాడండి ఆయన? సముద్ర అగాధంలో నేను పారవేస్తాను. నా వీపు వెనక తట్టు పారవేశాను. నా వీపు వెనక తట్టు నీ పాపములని నీ పారవేశానని దేవుడు వాక్యం చదివిస్తున్నట్టు. అందుకని సాత్వికులు ఏం ధరించుకుంటారండి? సద్గుణమును, విశ్వాసమును, సహనమును, సహోదర ప్రేమను, భక్తి యందు ప్రేమ యందు దయ. ఇవన్నీ కూడా మనకి ఈ గుణ లక్షణాలు మనం అమర్చుకోవాలి ప్రేమిట. ఇవి ఉన్నప్పుడే మనము భక్తి. అందుకని మన భక్తి అప్పుడు మనకు ధైర్యం ఇచ్చింది. మన భక్తి మనకి ఏం చేస్తుందండి? ధైర్యం ఇచ్చింది. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టమైనా, ఎంత నిష్ఠూరమైన, ఎంత శరీర బలహీనైనా, ఏదైనా కరువైన ఖడ్గమైన ఏం చేస్తుందండి? మనం భక్తి చేస్తున్నప్పుడు, భక్తి అంటే ఈ యొక్క మంచి గుణ లక్షణం మనలో ఉన్నప్పుడు మనకు ధైర్యం వచ్చిందండి. ధైర్యం రాలేదా యోగుకి? అన్నీ పోగొట్టుకున్నాడు. శరీరానికి వ్యాధి వచ్చింది, శరీరం అంతా గాయాలైన, అంతా పోగొట్టుకున్నప్పుడు ఆయన అన్నాడా? యెహోవా ఇచ్చినో యెహోవా తీసుకెళ్ళినో, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. నేను నా శరీరం చీగిపోయినా కానీ, నేను ఇన్ని శ్రమలు పడ్డా కానీ, నన్ను అందరూ దేశించినా కానీ, నన్ను అందరూ హింసించినా కానీ ఏమన్నా తెలుసా? నేను నా కన్నులారా నా దేవుని నేనే చూసిదు, నా కన్నులారా నేనే చూస్తాను. నేను నా శరీరం చీగిపోయినా కానీ నేను నా దేవుని నేను నా కన్నులారా చూస్తానని. చూడండి ఎంత దీనాది దీనంగా మాట్లాడాడు. అలాంటి దీన మనసు మనకు కలిగి ఉండాలి. అలాంటి దీనత్వం మనకు కలిగి ఉండాలి. అలాంటి సాత్వికం మనకు కలిగి ఉండాలి. అందుకని సాత్వికులు భూమిని స్వస్థతించుకుంటారని మత్తయి సువార్త 5వ అధ్యాయం. కాబట్టి సాత్వికులే భూమిని స్వస్థతించుకుంటారు, భూమి మీద ఆశ్రయించబడతారు, దీవించబడతారు. మరి అన్ని పోయినా 42 అధ్యాయాలే ఎంత ఆశ్రయించబడ్డాడండి ఎవరు? అన్ని పోయినా కానీ, ఎన్ని శ్రమలు పడ్డా కానీ చూడండి ఉన్నంతలు పొందుకున్నాడు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో కృంగిపోలేదు, దేవుని స్తుతించాడు, మహిమపరిచాడు. శ్రమల్లో ఎప్పుడు కూడా కృంగిపోకూడదు. చేతకాని వాళ్ళు అనుకుంటాం మనం. శ్రమల్లో ఎప్పుడు మనం ఏం చేయాలి? దేవుని కనపరచాలి, మహిమపరచాలి. సాత్వికులు ధన్యులు, వారి భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం చదువు. మోషే సాత్వికుడు, నా ఇల్లంతలో నమ్మకస్తుడు. ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆ పని అవసరం. సాత్వికుడు కాబట్టి మోషేని ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకురావడానికి ఆ యొక్క బాధ్యత అప్పచెప్పాడు. నమ్మకమైన వాడు కాబట్టి, నమ్మకమైన వారే దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారు. నమ్మకమైన వారే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రియబిడ్డ. నమ్మకమైన వారికి మెండేని దీవెనలు వస్తాయి.
అన్నింటిలో నమ్మకం ఉన్న వారికి మెండైన దీవెనలు వస్తాయి. దీవెన కలిగిన, అందుకని పేదలకు ఇచ్చిన వారు, పేదలను ఇచ్చిన వారు కూడా దీవెనలు పొందుకుంటారంట. సామెత ఉంటుంది. పేదలకు ఇచ్చిన వారు కూడా ఏమన్నా దీవెన పొందుకుంటారంట. దీవెన పొందుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపపు కట్ల నుంచి, పాపపు బంధకాల నుంచి ఈ లోకంలో మరణించకుండా, నిత్య నాశంలో పడిపోకుండా, పాతాళంలో దిగిపోకుండా ఆయన ఈ లోకాన్ని ఎంతగానో తగ్గించుకొని ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన గాడిద మీద ఎక్కువచ్చాడు. రాజు అయిన కూడా గాడిద మీద ఎక్కువచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను ప్రేమించి ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేయడం కొరకు ప్రియబిడ్డ. కాబట్టి ఆయన యొక్క మంచి గుణ లక్షణాలు మనం అవలంబించాలి. నీతి కలిగి నడుచుకోవాలి. ఇంకా నీతి కలిగి నడుచుకో. నీతిమంతుడును రాజు నీతిమంతుడును చదివాం 9:9. నీతిమంతుడును జకర్యా 9:9. నీతిమంతుడును ఈ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును రక్షించే దేవుడు. దీనుడు గాడిదను దీనుడు నిన్ను రక్షించే దేవుడు దీనుడుగా వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం కూడా దీనత్వం కలిగి ఉండాలి. దీనుడుగా మనం ఉండాలి. ఆయన ఎదుట మనం దీన మనసు కలిగి ఉండాలి. ఆయన ఎదుట దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో మనం ఘోషాడుకోవాలి ప్రియబిడ్డ. అందుకని మనం ఆయన అడిగేటప్పుడు మనం ఎలా అడగాలి తెలుసా? ఆయన అడిగేటప్పుడు ఎలా దీనత్వం కలిగి అడగాలి. ఎవడు దీనుడైన మాట విని వణుకుచున్నో వారినే దృష్టిస్తాడంట. ఎవరైనా దీనత్వం కలిగి ఉంటే వారి మీద దృష్టి ఉంటుందంట. దృష్టించి చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తానన్నాడు దేవుడు ప్రియబిడ్డ. దీనత్వము కలిగి ఉండాలి. దీన మనసు కలిగి ఉండాలి. కాబట్టి సాత్వికుడు, ఆయన రక్షించే దేవుడు, ఆయన నీతిపరుడు. కాబట్టి ఆయన రక్షకుడు, నీతిపరుడు, ఇంకా దీనుడు. ఈ 3 లక్షణాలు మనము ఏం చేయాలండి? మనం కూడా అవలంబించాలి. ఈ 3 మనలో ఉన్నప్పుడు మనం దేవుడు అంటాడు, నీవు నా ఇల్లంతలో నమ్మకస్తుడి, నీకు అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తానని దేవుడు సెలవిస్తాను ప్రియబిడ్డ. కాబట్టి సాత్వికము కలిగి ఉందాం, దీన మనసు కలిగి ఉందాం. ఆయన రక్షణని మనం కాపాడుకుందాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం ఏం చేయాలి? వెతుకుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము చివరి వచనం. రేపటి గురించి చింతింపకూడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. 5వ అధ్యాయం చివరి వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణంగా ఉండదురు. నా నీతిని, నా రాజ్యాన్ని ఎదుగుతున్నాడు. చూడండి, 5 రాజ్యాలు మనం ఏమని ఎతకాలండి. ఆయన రాజ్యం ఏంటండి? ఆయన రాజ్యము నీతి కలిగిన రాజ్యము. ఆయన రాజ్యము అంతమలేనిది. కాబట్టి మనం ఏం చేయాలి? రాజ్యం మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎతకాలి. నీతి అనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే నీతి. ఆయన నీతి కలిగి మనం నడుచుకోవాలి. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా మార్చాం. అందుకని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే ఏమన్నాడంటే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం కలిగిన వారే నిత్య జీవం కలిగిన వారు. ఆయన యందు మనం విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట అసాధ్యం ప్రియబిడ్డ. కాబట్టి నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మహిమను పొందుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి ఆయన సాత్వికుడు. కాబట్టి ఆయన ఎంత దీనంగా తగ్గించుకొని వచ్చాడు. కాబట్టి మనం కూడా తగ్గించుకొని ఉందాం. ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేతపుచ్చుకొని భయంతో, భక్తితో ఆయన్ని ఎమ్మడిద్దాం. ఆయన భక్తిలో యొక్క మర్మాలు, ఆ యొక్క సద్గుణాలు, ఆ సౌశీల్యాలను మనం కూడా అవలంబిద్దాం. భక్తి ఏందో అప్పుడు మనం ఇతరులు కూడా మనం తెలియజెప్తూ ఆ భక్తి మనం చేస్తున్న మనకు ధైర్యం వచ్చింది. కాబట్టి మనం నీతిమంతుల యొక్క కోరిక దేవుడు తీరుస్తారు. కాబట్టి నీతిమంతులు దేవుడి రాజ్యంలో ఎలాగంటారంటే సూర్యుని వల్ల తేజుతారని వాక్యం సరస్సు చివరి చదువుకుని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనం చదువు.
రాజ్యంలో ఎలా ఉంటారండి? సూర్యుని వల్లే ప్రకాశిస్తారండి. సూర్యుని వల్లే. ఇప్పుడు సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడు? ఒక్క సూర్యుని కాంతే మనం తట్టుకోలేకపోతున్నామే. ఆయన రాకడి దినం ఎలా ఉంటుందంటే ఒక్క సూర్యుని కాంతి ఒక్కనాటి 7 దినాల సూర్యకాంతి అంటే ఒకరోజు ప్రకాశింపజేస్తాడంట. 7 దినాల సూర్యకాంతి ఒకరోజు ప్రకాశిస్తే మనం తట్టుకోలేస్తామా? యెషయా చదువుకొని మైండ్ ఒక్కనాటి 7 దినాల సూర్యకాంతి అంట. 7 దినాల సూర్యకాంతి ఒక్కనాటి ప్రకాశింపజేస్తే చదువుకుందాం ప్రియబిడ్డ. 7 దినాల సూర్యకాంతి ఒక్క దినం ప్రకాశిస్తే తట్టుకుంటారండి? ఒక్క దినము సూర్యకాంతి ఒక్కరోజు సూర్యుడు ప్రకాశిస్తే తట్టుకోలేకపోతున్నామే. 7 దినాల సూర్యకాంతి ప్రకాశిస్తే అసలు ఏమంటాం మనం? ఆకు ఎట్లా మాడిపోతే అసలు ఆకు కూడా ఆ దగ్గరకు వచ్చిన ఎంపటి అసలు కనపడడం. ఒక్క దినము వస్తే 7 దినాల సూర్యకాంతి ఒక్క దినం వస్తే తట్టుకుంటావా? కాబట్టి ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. కాబట్టి నీవు నేను సిద్ధపడాలి. భక్తి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, ఇంకా నీతి కలిగి ఉండాలి, సద్గుణములు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి. ప్రేమిట ఈ యొక్క మంచి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. కాబట్టి వినే వాక్యాన్ని మనం ఏం చేయాలండి? మనము విని దానిని మన హృదయంలో ఉంచుకొని జీర్ణించుకోవాలి. అప్పుడే మనకి శక్తి బలం వచ్చింది. శక్తి బలం చదువుకుందాం. కీర్తన 58వ అధ్యాయము, కీర్తన 58వ అధ్యాయము 55వ వచనం చివరిగా చదువు. 58:5 చదవండి. మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకున్నట్లు చెవిటి పాములు కూడా ఉంటాయా? చెవిటి పాములు కూడా ఉంటాయా? ఎవరు చెవిటి పాములు ఎలా ఉన్నామంట? పాముకి ఎక్కడ ఉంటుందండి? పాముకి కూరల్లో ఉంటుంది, మనకి నిలువేళ్ళ విషయం ఉంటుంది. అందుకని చెవి మూసుకోకూడదంట. చదువు మనం ఒకసారి గట్టిగా బిగ్గరగా. మాంత్రికులు చెప్పిన మాట వినని చెవిటి పావులోనే ఉన్నాడు. చెవిటి పావులోనే సాదృశ్యం చూపిస్తున్నాడు. చూడండి, చెవిటి పాము దొరికితే చచ్చిపోదా? అది చచ్చింది. అది దొరికితే ఒక్క కర్ర తీసుకొని ఒక్క దెబ్బ కూడా చచ్చిపోతుంది. అలాగే సాదృశ్యం వాక్యం చెప్తున్నాడండి. చెవిటి పావుల వల్ల ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? చెవిని తొలగించుకునే వారిగా ఉండాలి. వినుటకు వేగరపాటు కలిగి ఉండాలి. అందుకనే వినుటకు మీ చెవులు వేగరపాటు కలిగి ఉండాలంటాడు దేవుడు. చెవిటి పావుల వలె ఉండకూడదు, విని విడిచిపెట్టకూడదు. అందుకని సేవకులు చెప్తున్నప్పుడు వాక్యం ఏం చేయాలండి? ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఆ వారు మొత్తం నెమరు వేసుకోవాలి. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అది అప్పుడు శక్తిని బలమును పొందుకుంటాం ప్రియబిడ్డ. శక్తిని బలం పొందుకుంటాం. ఈ లోకంలో వాటిని ఎదుర్కొంటాం ప్రియబిడ్డ. చెవిటి పావుల వలె ఉండకూడదు. మాంత్రికుడు ఎంత మాంత్రించినా తనకు వినని చెవిటి పావుల వలె ఉండకూడదు. చెవిటి పావుల వలె ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకొని వాక్యానుసారంగా మనం జీవించే వారిగా ఉండాలి. దేవుని ఎదుర్కొనే వారిగా మనం ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన సాత్వికుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సాత్వికం కలిగి ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించి రక్షించాడు కాబట్టి ఆ రక్షణని మనం కాపాడుకోవాలి. మనం ఏం చేయాలని? ఇంకోటి, రక్షించాడు కాబట్టి ఆ రక్షణ కాపాడుకోవాలి. తర్వాత మనం దీన మనసు కలిగి ఉండాలి. దీనుడుగా ఉండాలి. మనం దేవుని ఎదురు తగ్గించుకొని మనం ఉండాలి. దేవుని ఎదురు తగ్గించుకొని మనం ఏం చేయాలి? మన కోరికలన్నీ ఆయన ఎదుట మనం పరచాలి. ఆయన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు, ఆయన ఎదుట మనం అడిగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవడు దీనినైనా మాట వింటే వారిని దృష్టి, అప్పుడు నీ ఆయన కళ్ళుష్టి నీపై ఉంటుంది. నీ ప్రార్థన ఆయన సన్నిధి చేరి దేవుడి ప్రార్థన సరే. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రియబిడ్డ ప్రార్థనకి జవాబు రావడానికి కారణం ఏం తెలుసు? తగ్గింపు కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి.
ఇచ్చిన రక్షణ మనం కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు కాబట్టి మన కూడా ఆయన కుడి పార్శ్వన కూర్చోబెట్టుటకు మరలా ఆయన ఏమొస్తున్నాడండి, వేవేల దూతలతో వస్తున్నాడు. కాబట్టి నీవు నేను ఎదుర్కోవడానికి సిద్ధపడి కలిగి ఉండాలి. సమయం లేదు, అన్నిటికీ సమీపించింది. ఆయన త్వరగా రానే ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అనంత స్తోత్రాలు, సమస్త దేవతలకు పూజనీయుడు, దేవుళ్ళని దేవుడని యెషయా పుస్తకం యెహోషువ పుస్తకం. కాబట్టి ఆయన సమస్త దేవత కంటే పూజనీయుడు, మహనీయుడు, సర్వోన్నతుడు, పరలోకమందున తండ్రి. ఆయన గుణలక్షణాలు అవలంబిద్దాం, భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడి వాక్యం పరిశుద్ధమైన మాటలని మన హృదయంలో ఫలించి అభివృద్ధి పరచబడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.